భోగి అంటే మనందరికీ గుర్తొచ్చేది ఆ తెల్లవారుజామున వేసే భోగిమంటలు. కాని ఆ మంటల వెనుక ఒక దేవుడి అహంకారాన్ని, ఇంకో దేవుడి వినయాన్ని చూపించే ఒక పెద్ద కథ ఉందని మనలో ఎంతమందికి తెలుసు? అయితే ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకుందాం. భోగి ఎందుకు జరుపుకుంటారు? ఎలా జరుపుకోవాలి? ఆ రోజు చేసే ప్రతీ చిన్న పని వెనుక అసలు అర్థమేంటో చూద్దాం. తప్పకుండా. తప్పకుండా. భోగి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది, నాకైతే ఖచ్చితంగా గుర్తొచ్చేది తెల్లవారుజామున వేసే భోగిమంటలు. ఆ చలిలో ఆ డిసెంబర్, జనవరి చలిలో ఆ మంటల దగ్గర చలి కాచుకోవడమనేది మాటల్లో చెప్పలేని ఒక గొప్ప అనుభూతి. అయితే ఆ మంటల్లో పాత సామాన్లు, పనికిరాని వస్తువులు ఎందుకు వేస్తారు? కేవలం ఇల్లు శుభ్రం చేసుకోవడం కోసమేనా? లేక దాని వెనుక ఇంకా ఏదైనా కారణముందా? దాని వెనుక చాలా పెద్ద కారణమే ఉంది. భోగి మంటలను బ్రహ్మ ముహూర్తంలో వేస్తారు. అంటే తెల్లవారుజామున. అవును, తెల్లవారుజామున 3:30 నుండి 5:30 మధ్యలో. ఇందులో ఇంట్లోని పాత చెక్క సామాన్లు, పాత చాపలు, విరిగిపోయిన వస్తువులు, ముఖ్యంగా ఆవు పిడుకలు, వేప కొమ్మలు వేస్తారు. ఇది కేవలం భౌతికంగా ఇంటిని శుభ్రం చేయడం మాత్రమే కాదు. అంటే ఇంకా లోతైన అర్థముందన్నమాట. ఖచ్చితంగా మన ఉద్దేశ్యం అరిష్టాన్ని, దరిద్రాన్ని తరిమివేయడం. పురాణాల ప్రకారం చూస్తే లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవి అని ఒక అక్క ఉంది. ఓ అవునా? అవును. ఆమెను అలక్ష్మి అని కూడా పిలుస్తారు. ఈమె పేదరికం, బద్ధకం, అశుభానికి, ఇంట్లో గొడవలకు ఇలాంటి వాటికి ప్రతీకనమాట. ఎక్కడైతే ఇల్లు చిందరవందరగా ఉంటుందో, సరిగ్గా ఎక్కడైతే అపరిశుభ్రత, పాత సామాను పేరుకుపోయి ఉంటుందో అక్కడ అలక్ష్మి నివాసముంటుందని ఒక నమ్మకం. ఓకే. భోగిమంటల్లో ఈ పాత వస్తువులను వేయడం ద్వారా ఇంట్లో పేరుకుపోయిన ఆ అలక్ష్మిని, ఆ దరిద్రాన్ని తగలబెడుతున్నాం. రాబోయే సంక్రాంతి రోజున ధనలక్ష్మికి, ధాన్యలక్ష్మికి స్వాగతం పలకడానికి మన ఇంటిని, మన పరిసరాలను సిద్ధం చేస్తున్నాం. ఓ, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఇదొక రకమైన సైకలాజికల్ రీసెట్ లాంటిది. ఆ సరిగ్గా అదే పదం. ఇంట్లోని పాత వస్తువులతో పాటు మనసులో పేరుకుపోయిన పాత కోపాలు, బాధలు, గొడవలు, వీటన్నింటినీ కూడా ఆ మంటల్లో వేసి వదిలించుకుంటున్నామని ఒక సింబాలిక్ యాక్ట్. అవును. కొత్త సంవత్సరానికి, కొత్త పంటకు స్వచ్ఛమైన మనసుతో స్వాగతం పలకడం. ఈ రోజుల్లో మనం మెంటల్ వెల్నెస్, లెటింగ్ గో గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నామో, మన పూర్వీకులు దాన్ని ఒక పండుగ రూపంలోనే ఆచరణలో పెట్టారు. సరిగ్గా అదే పాయింట్. ఇది మనసులోని భారాన్ని దించుకోవడానికి ఒక గొప్ప అవకాశం. పాత పోయింది, కొత్త వచ్చింది అని చెప్పుకోవడం. నిజమే. అయితే ఇక్కడే ఆధునిక కాలంలో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ప్లాస్టిక్ వస్తువులు వేయడం. అవును. పాత వస్తువులకు బదులు ప్లాస్టిక్, పాత టైర్లు, రబ్బర్ వంటివి వేయడం వల్ల ఈ ఆచరణం పర్యావరణానికి చాలా హానికరంగా మారింది. కరెక్ట్. నిజానికి పూర్వం వేప ఆకులు, ఆవు పిడకలు, పాత కలప కాల్చడం వెనక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. వాటి నుండి వచ్చే పొగ గాలిలోని హానికరమైన క్రిములను నశింపజేస్తుంది, వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. అంటే ఊరంతా ఒక రకమైన ఫ్యూమిగేషన్ జరిగినట్టవుతుందన్నమాట. అంతే, అసలుద్దేశ్యం అది. మరి ఈ పాత వాటిని కాల్చే సంప్రదాయం వెనుక ఏదైనా పురాణ కథ కూడా ఉందా? ఎందుకంటే మన ప్రతి పండుగ వెనుక ఒక కథ ఉంటుంది కదా. ఇందులో ఆసక్తికరమైన విషయమేమిటంటే భోగికి రెండు చాలా ముఖ్యమైన కానీ కాస్త విభిన్నమైన పురాణగాథలతో సంబంధం ఉంది. రెండూ ఉన్నాయా? అవును. మొదటిది ఇంద్రుడి గర్వభంగం. పూర్వం చాలా కాలం క్రితం భోగి పండుగను ఇంద్రయజ్ఞంగా చేసేవారు. ఇంద్రుడు కోసం? అవును. వర్షాలకు అధిపతి ఇంద్రుడు కదా. పంటలు బాగా పండాలంటే అతన్ని ప్రసన్నం చేసుకోవాలని ప్రజలు నమ్మేవారు. అయితే కృష్ణుడి ప్రవేశంతో కథ పూర్తిగా మారిపోయి ఉంటుంది, అంతేనా? అవును. ద్వాపరయుగంలో గోకులంలోని ప్రజలందరూ ఇంద్రుడికి యజ్ఞం చేయడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుండగా బాలకృష్ణుడు వారిని ఆపి ప్రశ్నించాడు. ఏమడిగాడు? మనకు వర్షాలు, పచ్చగడ్డి ఇచ్చి మన ఆవుల్లో మనల్ని పోషిస్తున్నది ఈ గోవర్ధన పర్వతం. మనం రోజు చూసేది, మనకు అండగా ఉండేది ఈ పర్వతం. అలాంటప్పుడు ఎక్కడో స్వర్గంలో ఉన్న ఇంద్రుడికి పూజ చేయడమెందుకు అని. లాజికల్ పాయింట్. మనకు ప్రత్యక్షంగా జీవనాధారమైన ఈ ప్రకృతిని, ఈ పర్వతాన్ని పూజిద్దాం అని వాదించాడు. ఒక్క నిమిషం. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని ఒక చిన్నపిల్లాడు వద్దంటే గోకులంలోని ప్రజలంత తేలిగ్గా ఒప్పుకున్నారా? వారికి ఇంద్రుడికి కోపం వస్తుందనే భయం లేదా? చాలా మంచి ప్రశ్న. మొదట వాళ్ళు సంశయించారు.
కాని కృష్ణుడు మాటల్లోని తర్కానికి అతని దైవిక శక్తికి వాళ్లు కట్టుబడ్డారు. ఇంద్రుడికి బదులుగా గోవర్ధన పర్వతానికి పూజలు చేశారు. ఆ తర్వాత ఇంద్రుడికి కోపం వచ్చుంటుంది. తీవ్రమైన కోపం, అహం దెబ్బతింది. 7 రోజులపాటు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిపించాడు. గోకులాన్ని మొత్తం ముంచివేయాలని చూశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఒక గొడుగులా పైకెత్తి ప్రజలను పశువులను దాని కిందకు చేర్చి రక్షించాడు. ఆ తర్వాత ఇంద్రుడి గర్వం అణిగిపోయి ఉంటుంది. అవును, తన శక్తి మొత్తం ప్రయోగించినా కృష్ణుడిని ఏమీ చేయలేక ఇంద్రుడి గర్వం అణిగిపోయింది. వచ్చి కృష్ణుడిని శరణు వేడుకున్నాడు. ఇందులో అసలు అంతరార్థమేంటి? భోగాలను అనుభవించేవాడు భోగి అంటే ఇంద్రుడు. ఇంద్రియాలను జయించి ప్రకృతితో మమేకమైనవాడు యోగి అంటే కృష్ణుడు. ఈ పండుగ భోగి మీద యోగి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. అద్భుతం! అహంకారం మీద భక్తి, ప్రకృతి ఆరాధన సాధించిన విజయమనుమాట. ఇది ఒక కథ. మరి రెండో కథ గురించి చెప్పారు కదా? రెండో కథ దీనికి పూర్తి భిన్నంగా స్వచ్ఛమైన ప్రేమ, భక్తికి సంబంధించింది. అది గోదాదేవి కథ. గోదాదేవి. అవును, ఈమెను భూదేవి అవతారంగా భావిస్తారు. శ్రీవిల్లిపుత్తూర్లో పెరియాళ్వార్ అనే భక్తుడికి తులసి వనంలో దొరుకుతుంది. ఆమె చిన్నప్పటి నుండి శ్రీరంగనాథస్వామి కథలు వింటూ ఆయన్నే తన భర్తగా భావించి ఆరాధిస్తుంది. అంటే మానవ రూపంలో ఉన్న ఆమె దేవుణ్ణి భర్తగా పొందాలనుకుంది. అవును, ఆ స్వామిని భర్తగా పొందడం కోసం ఆమె ధనుర్మాసం 4 రోజులపాటు కఠినమైన వ్రతం ఆచరించింది. 4 రోజులా? అవును, ఆ 4 రోజులు రోజుకొక పాశురం చొప్పున తిరుప్పావై రచించింది. ఆ రంగనాథుడిపై ఆమెకున్న ప్రేమను, భక్తిని వర్ణిస్తూ రాసిన 30 అద్భుతమైన పాటల సంకలనం అన్నమాట. ఓకే. ఆ వ్రతం పూర్తయ్యే రోజు అంటే ధనుర్మాసం చివరి రోజు భోగి. ఆ రోజున రంగనాథుడు ఆమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటాలని మాటిస్తాడు. అందుకేనా భోగిరోజు గోదా కళ్యాణం చేస్తారు? సరిగ్గా అదే. వైష్ణవ ఆలయాల్లో భోగిరోజు గోదా కళ్యాణం ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఇది జీవాత్మ పరమాత్మతో ఐక్యమవ్వడానికి ప్రతీక. భోగిమంటలు ఈ కథలు పూర్తయ్యాక వేడుక ఇంటి ముంగిట్లోకి వస్తుంది. రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో పసుపు పచ్చగా మెరిసిపోతూ గొబ్బెమ్మలు. ఆ దృశ్యమే చాలా అందంగా ఉంటుంది. అవును, చూడగానే పండుగ కళ వచ్చేస్తుంది. ఆ అందం వెనుక కూడా ఒక గొప్ప అర్థం ఉంది. ఎలా? ఇంటి ముందు కళ్ళాపి చల్లి బియ్యపు పిండితో ముగ్గులు పెడతారు. ఈ రోజుల్లో మనం రంగుల పొడి వాడుతున్నాం కాని అసలు సంప్రదాయం బియ్యపు పిండితోనే. దాని వెనుక ఉద్దేశ్యం భూతయజ్ఞం అని విన్నాను. అవును, అంటే చీమలు, చిన్న పురుగులు, పక్షులు వంటి ప్రాణులకు ఆహారమందించడం. ఈ విశ్వంలో మనం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న ప్రతి జీవికి ఆహారం పొందే హక్కుంది అని చెప్పడం. మన సంపదను పంచుకోవడం. ప్రకృతిలోని జీవులతో పంచుకోవాలనే గొప్ప సందేశమిది. ఇక గొబ్బెమ్మల సంగతేమిటి? ఆవు పేడతో చేసి వాటిపై పసుపు, కుంకుమ, పువ్వులు పెడతారు కదా, అవి కేవలం అలంకరణ కోసమేనా? గొబ్బెమ్మలు కేవలం అలంకారం కాదు, వాటిని దేవతా స్వరూపంగా భావిస్తారు. గొబ్బెమ్మ అనే పదం గోపి అమ్మ లేదా గౌరీ అమ్మ నుండి వచ్చిందని అంటారు. ఓ! ఆవుపేడను పవిత్రంగా, భూమికి, ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. దానిపై పెట్టే పసుపురంగు గుమ్మడి పువ్వు సంతానాభివృద్ధికి, వంశవృద్ధికి చిహ్నం. భోగిలో నాకు బాగా నచ్చే మరో విషయం సాయంత్రం పిల్లలకు భోగిపళ్ళు పోయడం. అది చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంటుంది. ఆ పెద్దవాళ్లంతా పిల్లల్ని కూర్చోబెట్టి ఆశీర్వదించడం ఒక అందమైన దృశ్యం. నా చిన్నప్పుడు మా వీధిలో ఉన్న పిల్లలందర్నీ ఒకే చోట కూర్చోబెట్టి పోసేవాళ్లు. అది కేవలం ముచ్చటైన వేడుక కాదు, పిల్లల్ను దిష్టి నుండి కాపాడే ఒక రక్షణ కవచం లాంటిది. ఇందులో వాడే ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ వస్తువులేమిటి? వాటి ప్రత్యేకతలేమిటో కాస్త వివరిస్తారా? ఎందుకంటే మనం ఆనవాయితీగా చేస్తాం కానీ వాటి వెనక ఉన్న కారణం చాలామందికి తెలీదు. తప్పకుండా. ఇందులో ముఖ్యమైనవి రేగిపండ్లు. రేగిపళ్ళు. ఈ పండు చూడ్డానికి చిన్న సూర్యబింబంలా ఉంటుంది. పురాణాల ప్రకారం బదరీవనంలో నారాయణుడు తపస్సు చేస్తున్నప్పుడు ఈ రేగిచెట్టే ఆయనకు నీడనిచ్చి రక్షించిందట. ఓ, అందుకేనా? అందుకే ఆ పండంలో విష్ణువు యొక్క రక్షణ శక్తి ఉంటుందని, అవి పిల్లల తలపై పడితే ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం. వాటితో పాటు చిల్లర నాణేలు పోస్తారు. అది ధనలక్ష్మి అనుగ్రహానికి చిహ్నం. ముక్కలు కూడా వేస్తారు. అవును, చెరుకు ముక్కలు జీవితం తీయగా ఉండాలని, మాటలు తీయగా ఉండాలని సూచిస్తాయి.
పూల రెక్కలు సౌందర్యానికి, ఆయురారోగ్యాలకు ప్రతీకలు. ఇవన్నీ కలిపి తలపై పోస్తూ దీవిస్తారు. అవును, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అంతా పోవాలి అని దీవిస్తారు. చుట్టుపక్కల వారిని కూడా పిలిచి పోయించడం వెనుక ఉద్దేశం ఏమిటంటే, పిల్లల ఎదుగుదల చూసి ఎవరికైనా అసూయ కలిగితే అది కూడా ఈ ఆశీర్వాదంతో తొలగిపోతుందని నమ్మకం. అద్భుతం. ప్రతి చిన్న ఆచారంలో ఇంత లోతైన అర్థముందన్నమాట. ఇక పండుగలో ముఖ్యమైనది భోజనం. భోగి రోజు ప్రత్యేక వంటకం ఏమిటి? ఆ రోజు ప్రత్యేకంగా పులగం వండుతారు. పులగం. కొత్తగా పండిన బియ్యం, పెసరపప్పు, కొద్దిగా మిరియాలు, జీలకర్ర వేసి దీనిని తయారుచేస్తారు. ఇది చాలా తేలికగా జీర్ణమవుతుంది. అంటే ఆరోగ్యాలకి మంచిది. చాలా మంచిది. ఆయుర్వేదం ప్రకారం చలికాలంలో మన జీర్ణశక్తి కొంచెం మందగిస్తుంది. ఈ పులగం ఆ జీర్ణశక్తిని మళ్లీ సరిచేస్తుంది. ఇదొక రకమైన డీటాక్స్ ఆహారం లాంటిది. సంక్రాంతి, కనుమ రోజుల్లో తినబోయే భారీ భోజనానికి శరీరాన్ని సిద్ధం చేస్తుందన్నమాట. సరిగ్గా గారెలు, అరిసెలు వంటి పిండి వంటలకు శరీరాన్ని సిద్ధం చేస్తోంది. కొత్త పంటతో వండిన మొదటి భోజనం కాబట్టి ఇది ప్రకృతికి, భూమాతకు కృతజ్ఞతలు తెలిపే నైవేద్యం కూడా. ఈ మొత్తం చర్చ విన్న తర్వాత భోగి అంటే కేవలం మంటలు వేయడం, పండుగ చేసుకోవడం కాదని స్పష్టంగా అర్థమవుతోంది. హ్మ్, పాత దరిద్రాన్ని, మనసులోని చెడును తగలబెట్టి కొత్తదనాన్ని ఆహ్వానించడం, ప్రకృతిని ఆరాధించడం, దైవాన్ని భక్తితో కొలవడం, పిల్లలను ఆశీర్వదించడం, శరీరాన్ని శుద్ధి చేసుకోవడం, ఇలా ప్రతి స్థాయిలో మనల్ని ఒక మార్పుకు సిద్ధం చేసే అద్భుతమైన పండుగ ఇది. ముగింపుగా ఒక ఆలోచనతో ముగిద్దాం. చెప్పండి. భోగి మంటల్లో మనం పాత వస్తువులను, పనికిరాని సామాన్లను ఎలాగైతే వేస్తామో, ఈ కొత్త సంవత్సరంలో, ఈ కొత్త సంక్రాంతికి ముందు మన జీవితం నుండి ఏ పాత ఆలోచనలను, ఏ పాత అలవాట్లను, ఏ పాత బంధాలను వదిలించుకోవచ్చు. మంచి ప్రశ్న. ఏ కొత్త శక్తిని, ఏ కొత్త ఆశలను మనం మన జీవితంలోకి ఆహ్వానించాలి? బహుశా ఆ ఆలోచనే నిజమైన భోగి. ఈ భోగి మనందరి జీవితాల్లో అలాంటి ఒక సానుకూల పరివర్తనకు నాంది పలకాలని ఆశిద్దాం.